బాధ పెట్టాను, దానికి ఫలితం ఇస్తాడు. నేను బాధ పెట్టినటువంటి పాపాన్ని తీయలేడు, నేను గోదానం చేసిన పుణ్యాన్ని ఆయన తీసేయలేడు. ఇప్పుడు కర్మ గొప్పదా, ఈశ్వరుడు గొప్పవాడా? కర్మ గొప్పది. అప్పుడు ఈశ్వరుడి స్థితి ఏమిటి? అది కాదు సనాతన ధర్మంలో. మీకొకసారి పశ్చాత్తాపం కలిగి త్రికరణ శుద్ధిగా మీరు ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తే అది ఘృతరీతి ఘనీభూతం దయాళువై పాపమునకు ఇవ్వవలసిన భయంకరమైన ఫలితాన్ని బాగా తగ్గించేసి ఇచ్చేస్తాడు. పూర్వం మణినాగము అని ఒక నాగం, చాలా పెద్ద పాము. ఆ పావుకి ఒక లక్షణం ఉండేది, అది నమ్మింది శివుణ్ణి. దానికి ఇదే భయం, గరుత్మంతుడు కొట్టుకుపోతాడని. ఎందుకంటే మనం చూడండి, మంచి